ఓకేనా. కళ్యాణాద్భుత గాత్రయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయము. ఇది ఒద్దారం గ్రామంలో ఉంటుంది. మండలం వచ్చేసి గంగాధర. ఇక్కడ స్వామివారు లక్ష్మీ సమేతంగా ఆ వెంకటరమణుడే, ఆ వెంకటాచలంలో ఉండే వెంకటేశ్వర స్వామి మనల్ని అందరిని అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చి వెంచేసి ఉన్నాడు. ఇది సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ స్వామివారికి ఆరాధనాది కైంకర్యం జరుగుతున్నాయి. పూర్వము ఒక భక్తునికి స్వామి కలలో సాక్షాత్కరించి నేను పలానా చోట ఉన్నాను, నాకు ఆరాధనాది కైంకర్యములు జరిపించాలి అని చెప్పి అలా ఈ చోటు తెలవడం ద్వారా అప్పటి నుంచి విధిగా ఇక్కడ ఆరాధనాది కైంకర్యములు జరిపిస్తున్నారు. విశేషంగా ఇక్కడ చైత్రశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. అలాగే ఈ ధనుర్మాసంలో గోదా రంగనాథ స్వామి యొక్క ఈ ధనుర్మాస వ్రతాన్ని జరిపిస్తారు. గోదా కళ్యాణం జరుగుతుంది. విశేషంగా ఈరోజు మనము ఇక్కడ గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని జరిపించుకున్నాము. ఎందరో మంది భక్తులు వారు ఎన్నో కోరికలు ఇక్కడ స్వామివారికి విన్నపం చేస్తే తీరినటువంటి చరిత్ర ఎన్నో ఉన్నాయి మనకి చూసినట్టయితే. విశేషంగా ఇక్కడ ఉద్యోగం రావడానికని వివాహం కాని వారు వస్తుంటుంటారు. ఇంకా గ్రహ బాధలు, దుష్టశక్తుల నుంచి ఆ పీడ పడేటువంటి వారు, ఇలా అనేక రకాలుగా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటుంటారు. విశేషంగా ఇక్కడ ప్రతి శ్రవణ నక్షత్రానికి స్వామివారికి తిరు కళ్యాణం జరిపిస్తుంటుంటారు. బ్రహ్మోత్సవాలు శ్రీ పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి 5 రోజులు జరుగుతాయి, చైత్రశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు. ఈరోజు మనము ధనుర్మాస వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు గోదా కళ్యాణము జరిగింది. ఇక్కడ స్వామివారికి ధనుర్మాస వ్రతం పూర్తి అయింది గోదా కళ్యాణం ద్వారా. అది గంగాధర మండలం ఒద్యారం గ్రామము. ఈరోజు మా ఒద్యార గ్రామంలో నేను చౌడబోయిన ఉమా అనే నేను సర్పంచి పాలకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదాదేవి కళ్యాణాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ప్రజలందరి మధ్యలో గోదాదేవి కళ్యాణం చాలా ఘనంగా జరిగింది. ఇందుకు మేము అందరము సంతోషిస్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ మంది భక్తులతో ఘనంగా జరగాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులందరికీ నేను నమస్కారము చేస్తున్నాను. ఇలాగే ఎప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని, ఆ స్వామివారి ఆశీస్సులు మీపై, మాపై, ఈ గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఆ స్వామివారి కృప ఉంటుందని ఆశిస్తున్నాను. ఈరోజు గోదాదేవి కళ్యాణము శ్రీ రంగనాథ స్వామివారితో జరిగినది. అలాగే స్వామివారి కళ్యాణం అనంతరము స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా ఉన్నాయి. భక్తులందరికీ అన్నప్రసాదములు ఉన్నాయి.